చరిత్ర తిరగరాశారు కొణిదెల ఉపాసన గారు. అక్షరాల 77,000 కోట్లు. ఇదేంటబ్బా అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? సో చెప్తాను వినండి. సో సాధారణంగా సెలబ్రిటీస్‌కి ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, కార్లు కానీ, ల్యాండ్స్ కానీ పెద్ద మొత్తంలోనే ఉంటూ ఉంటాయి. సో వాళ్ళు కాస్త పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా వీళ్ళ ఆస్తి, వాళ్ళ ఆస్తి ఇద్దరు 2 కూడా కలిపి ఇంకా పెద్ద మొత్తంలో అవుతూ ఉంటాయి. సో అదేవిధంగా ఉపాసన గారి గురించి కూడా మనము స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గురించి తెలియని తెలుగువాడంటే ఎవ్వరు కూడా ఉండరు. అపోలో హాస్పిటల్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చైర్మన్గా ఉపాసన గారు ఉంటూ ఉన్నారు. సో రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించి ఒక అద్భుతమైనటువంటి మంచి పొజిషన్కి కూడా తనని ఎంపిక చేయడం జరిగింది. స్పోర్ట్స్కి కోఆపరేటర్గా కూడా తనని పెట్టడం జరిగింది. సో మరి ఖచ్చితంగా ఒకవైపు రామ్ చరణ్ గారు తన సినిమా కెరీర్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు సంపాదిస్తూ ఉంటే, ఇంకొక వైపు ఉపాసన గారు కూడా తనదైన స్టైల్లో అండ్ రాష్ట్రం మొత్తంలో కూడా తన పేరు తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. సేవలతోని, సామాజిక సేవలతోని, తన హాస్పిటల్ సేవలతోని ఎన్నో రంగాల్లో కూడా మంచి గుర్తింపు సాధించుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం ఇంకొక అరుదైన ఘనత తనకే దక్కింది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. అక్షరాల 77,000 కోట్లకు అధిపతి మన కొణిదెల ఉపాసన గారు. సో మరి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అందరికీ తెలిసిందే. చాలా అద్భుతమైనటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా చాలా ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, బిజినెస్లు కానీ చాలా ఉంటాయి, పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా వినిపిస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, తన కుటుంబం సైడ్ నుంచి కొణిదెల ఉపాసన గారికి అంటే ఆస్తులు అనేవి ఒక షేరింగ్ అనేది రాబోతుంది. అది ఎంతో కాదు, అక్షరాల 77,000 కోట్ల రూపాయలకు అధిపతి తను. సో మరి ఖచ్చితంగా మనము ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా కొంచెం ఎక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉన్నారు ఒక సినిమా చేయడానికి. ఎంత తీసుకున్నా కూడా ఓవరాల్గా వాళ్ళ ఆస్తి అంతా కూడా చూస్తూ ఉంటే ఒక 100 కోట్లు 200 కోట్ల వరకు ఉంటూ ఉంటుంది. కానీ ఈ విధంగా మనం చూస్తూ ఉంటే ఒక హీరోయిన్ కాకుండా ఒక హీరోకి భార్యగా ఉంటూ ఖచ్చితంగా ఇంత పెద్ద మొత్తం ఆస్తికి అధిపతిరాలంటే ఖచ్చితంగా దేశంలోనే సంపన్నమైనటువంటి వ్యక్తిగా ఉపాసన గారైతే ఉమెన్స్లో నిలవడం జరిగింది. అక్షరాల 77,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. మరి ఓన్లీ తన ఫ్యామిలీ సైడ్ నుంచే ఈ యొక్క ఆస్తి. మరి ఇక్కడ రామ్ చరణ్ గారి ఫ్యామిలీ సైడ్ నుంచి అంటే ఇంకా మనము స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అది ఫ్యామిలీ మొత్తానికి కూడా వర్తిస్తుంది కాబట్టి మరి ఓన్లీ ఉపాసన గారికి తన కుటుంబం సైడ్ నుంచి 77,000 కోట్లు వస్తుంది కాబట్టి ఇంకా ఇది ఫ్యూచర్లో క్లీన్కార పేరు మీదకే వస్తుందని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళకంటే ఇదేం వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్తో ఉన్న వాళ్ళే. ఇంకా చాలా ఆస్తులు అనేవి వాళ్ళకు ఉంటూ ఉంటాయి. సినిమాలు ఇప్పుడు సాధారణంగా హీరోలు ఒక్కొక్క సినిమాకి 100 నుంచి 150 కోట్ల రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అంతకు తగ్గట్టుగానే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళు ఏ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉన్నారో ఆ రేంజ్లో సినిమాలు కూడా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరి అంతకు మించి డబుల్గా సినిమాలు అనేవి వసూలు కూడా రాబడుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులు అనేవి పెద్ద మొత్తంలోనే ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఉమెన్స్లో ఉపాసన గారు మాత్రం ఖచ్చితంగా ఒక కొత్త చరిత్ర తిరగరాశారని చెప్పేసి అయితే ఈ యొక్క 77,000 కోట్ల ఆస్తి తన కుటుంబం సైడ్ నుంచి తనకు వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది.